రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్లలో కల్తీ పాలు నింపి విక్రయాలు జరుపుతున్నారు కేటుగాళ్లు. కండ్లకోయ, అయోధ్యనగర్, గండ్లపోచమ్మ పరిసర ప్రాంతాల్లో జోరుగా దందా కొనసాగుతోంది. 2 రోజుల క్రితం పోలీసులు ఒక అదుపులోకి కూడా తీసుకున్నారు. మనం స్క్రీన్ లో కూడా క్లియర్ గా విజువల్స్ చూస్తున్నాం. పాల ప్యాకెట్లు మనకి ఏ తరహాలు ఉంటాయి, ఆ పాల ప్యాకెట్లలోనే కల్తీ కళ్ళుని సరఫరా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గత కొంతకాలం ముందు మనం చూసాం. కల్తీ కళ్ళు తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది. ఇప్పటికి ఇంకా ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండే విధంగా పాల ప్యాకెట్లలో ఈ విధంగా కల్తీ కళ్ళను సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో మనకి బయట దొరికే పాల ప్యాకెట్లు ఏ విధంగా ఉంటాయో అదే తరహాలో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. బ్రాండ్ కూడా మనం చూస్తున్నాం. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కల్తీ కళ్ళు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇంకా ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సుప్రియ. గత కొంతకాలంగా చూసాము కల్తీ కళ్ళు తాగి ఎంతమంది మృతి చెందారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయనేది. అప్పటి నుంచి కూడా అధికారులు సర్చ్ చేస్తున్నారు, నిఘా పెంచారు, లైసెన్సులు కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్, అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కళ్ళు రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచి నడుస్తోంది ఇది? డీటెయిల్స్ ఏంటి? ఆశ, అయితే హైదరాబాద్ లో చూసుకుంటే అయితే ముఖ్యంగా కల్తీ దండ ఎక్కువగా అయిందని చెప్పాలి. అంటే తినే ఆహారం నుంచి ప్రతి ఒక్కటి మనకంతా కల్తీగానే మారుతూ ఉంది. అయితే గత వారం కింద కూడా కల్తీ కళ్ళు పైన మాత్రం అంత పెద్ద ఎత్తున జరిగిన కానీ ఇంకా ఈ కల్తీ అనడం అయితే తగ్గడం లేదు అనే చెప్పాలి. అయితే తాజాగా మేడ్చల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో కూడా కల్తీ కళ్ళు కలకలం రేపిన తర్వాత ఇప్పుడు కల్తీ పాలు కూడా కలకలం రేపుతుందనే చెప్పాలి. అయితే ఎస్పీఎస్ అనే బ్రాండ్ తో మాత్రము జోరుగా విక్రయిస్తూ ఉన్నారు. కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే ఈ కల్తీ దందా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి 2 రోజుల క్రితం ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనితో మాత్రము పాల ప్యాకెట్ల కల్తీ నింపి విక్రయాలు జరుపుతున్నారు కేటుగాలు. అయితే ఈ కల్తీ అనేది మాత్రం మారడం లేదు నగర వాసులు అని చెప్పాలి. అయితే ఇంకా ఈ కండ్లకోయ, అయోధ్యనగర్ దీనితో పాటు తాజాగా చూస్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పార్వతపురం సాయి మహాదేవ్ నగర్ లో కూడా కల్తీ పాల తయారీపై మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. అయితే దాంట్లో మాత్రము హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో కల్తీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కల్తీ పాలకి సంబంధించి మేడ్చల్ మేడిపల్లికి అయితే గంగులపూడి మురళీకృష్ణారెడ్డిని అయితే ఇప్పటికైతే అరెస్ట్ చేశారు పోలీసులు. 110 లీటర్ల కల్తీ పాలు, 1.5 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, దానితో పాటు 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 50 పాల ప్యాకెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇది గతంలో కూడా మేడిపల్లిలో ప్రాంతంలో కూడా తనిఖీలు పోలీసులు కల్తీ పాలపై నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వ్యాపారులు అయితే ఇదే దందా కొనసాగిస్తున్నారని చెప్పాలి. అయితే వీళ్ళు చేసే కల్తీ పాల దందా వల్ల మాత్రము ప్రజల ప్రాణాలతో అయితే చెలగటలాడుతున్నారని చెప్పాలి. అంటే ఈజీగా డబ్బుకి అలవాటు పడిపోయి ఈ కల్తీ అనే దాంట్లో ఎక్కువగా మునిగి తేలుతున్నారని చెప్పాలి. అయితే గంగులపూడి మురళీకృష్ణారెడ్డి అరెస్టుతో మాత్రము ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మురళీకృష్ణారెడ్డికి ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాయి, ఏ స్వీట్ షాప్లలో ఈ కల్తీ పాలనని కూడా ఆయన సప్లై చేశారు, ఇవన్నీ ఆయనకి ఎలాంటి నెట్వర్క్ ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా కూడా ఈ పోలీసులు ఇంత దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎస్ఓటి పోలీసులు దీనిపై ఎక్కువగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కల్తీ అనడం మాత్రము నగరంలో అయితే మారడం లేదనే చెప్పాలి. అయితే కృష్ణారెడ్డితో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే ఆలోచనలో పోలీసున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఆశ. అయితే దీనితో మాత్రము ఈ కల్తీ పైన మాత్రము స్థానికులు అయితే మండిపాటు పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యంతో చెలగటలు ఆడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. రైట్ సుప్రియ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.